అఖండ 2 నిర్మాతలకు హైకోర్టు డివిజన్ బెంచ్ లో ఊరట లభించింది. టికెట్ల రేట్ల విషయంలో సింగిల్ బెంచ్ ఉత్తర్వులపై ఈ నెల 14 వరకు డివిజన్ బెంచ్ స్టే విధించింది. తదుపరి విచారణ ఈ నెల 15కు వాయిదా వేసింది. పూర్తి డీటెయిల్స్ మా క్రైమ్ కరెస్పాండెంట్ ప్రవీణ్ లైవ్ లో అందిస్తారు. ప్రవీణ్, అఖండ 2 సినిమా టికెట్ల ధరలు పెంచుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి జీవోను నిన్న సింగిల్ బెంచ్ సస్పెండ్ చేసింది. అయితే సింగిల్ బెంచ్ ఇచ్చినటువంటి ఉత్తర్వులపైన డివిజన్ బెంచ్లో ఆ నిర్మాతలు కూడా సవాల్ చేయడం జరిగింది. డివిజన్ బెంచ్లో లంచ్ మోషన్ అనుమతించడంతో డివిజన్ బెంచ్లో ఈరోజు సుదీర్ఘంగా వాదనలు విన్నటువంటి కోర్టు ఎట్టకేలకు అఖండ సినిమా నిర్మాతలకు ఊరటనిచ్చేలా కొద్ది నిమిషాల క్రితమే తన ఆర్డర్ను కూడా ప్రొనౌన్స్ చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఈ నెల 14వ తారీఖు వరకు కూడా సింగిల్ బెంచ్ ఇచ్చినటువంటి ఉత్తర్వులపైన స్టే విధించింది. 15వ తారీఖు మరోసారి ఈ అంశానికి సంబంధించి విచారణ జరిగేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. ఎందుకంటే అఖండ 2కు అంటే మల్టీప్లెక్స్లో 100 రూపీసు, మరోవైపు సింగిల్ స్క్రీన్లో 50 రూపీసు పెంచుతూ కూడా జీవో ఇచ్చింది. ఒక్కొక్క బుక్ మై షోలో 600 రూపీస్ ఒక టికెట్ను విక్రయించడం పైన పిటిషన్ యొక్క వాదనలకు ఏకీభవించినటువంటి న్యాయస్థానం నిన్న జీవోను సస్పెండ్ చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. అయితే సింగిల్ బెంచ్ ఇచ్చినటువంటి తీర్పులో సవాల్ చేస్తూ డివిజన్ బెంచ్కి వెళ్ళినటువంటి సమయంలో డివిజన్ బెంచ్లో విచారణ సమయంలో కూడా కొన్ని కీలక వ్యాఖ్యలు చేసింది. సింగిల్ బెంచ్ కేవలం ఒకవైపు వాదనలు వినే ఈ ఆర్డర్ ఇచ్చింది. అన్ని వైపుల వాదనలు విన్న తర్వాత ఆర్డర్ ఇవ్వాల్సి ఉంది. కానీ ఒకవైపు మాత్రమే వాదనలు విన్నది కాబట్టి వారు ఇచ్చినటువంటి సింగిల్ బెంచ్ ఇచ్చినటువంటి తీర్పును స్టే చేస్తున్నామంటూ కూడా డివిజన్ బెంచ్ ప్రకటించింది. 14వ తారీఖు వరకు కూడా స్టే కొనసాగుతుంది. 15వ తారీఖు మరోసారి ఈ అఖండ సినిమాకు సంబంధించి రేటు ఏ రేట్లకు వీళ్ళు విక్రయించారనేటువంటి అంశానికి సంబంధించి రిపోర్ట్ను కోర్టు ముందు పెట్టాల్సినటువంటి అవసరం ఉంటుంది. మరోసారి ఇది సింగిల్ బెంచ్లోనే విచారణ జరిగేటువంటి అవకాశాలు కూడా స్పష్టంగా కనపడుతున్నాయి. శ్రీనివాస్. రైట్ ప్రవీణ్, థ్యాంక్ యూ.